ఫ్లవరింగ్ మీకు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్. ఏ మొక్కన్నా చూడండి సంవత్సరం అంతా పెరుగుతది. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వితిన్ 1 వీక్‌లో మొత్తం మారిపోతది. ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతది. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటది. ఎందుకంటే ఆ హార్మోన్స్ అవన్నీ అప్పుడు స్టిమ్యులేట్ చేస్తాయి. సో, ఆ ఫ్లవర్‌ని వాడినప్పుడు మనకు అదే కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ రెప్లికేట్ అవుతదనమాట ప్రాణంలో. సో, వాటిని తీసుకొచ్చి వాటిని ఒక మెడిసిన్ లాగా చేసి దాన్ని వాడతాం. అందుకని ఇది మాకు బేసిక్ మెటబాలిజం మీద కూడా పనిచేస్తుందండి. అంటే ఇది ఆ కంప్లెయింట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మెడిసిన్ తీసుకోవాలంటారా? లేకపోతే ఎవరైనా అంటే ఇప్పుడు మీరన్నారు ప్రాపర్‌గా మెటబాలిజం అనేది ప్రాపర్‌గా ఉండాలి అన్నా సరే మెడిసిన్ ఉంటుంది మన హ్మ్. దగ్గర అని. అంటే మనకెలా తెలుస్తుంది? ఆ డిసీజెస్ ఉంటేనే తీసుకోవాలా? లేకపోతే మామూలుగా కూడా తీసుకోవచ్చా? ఏదైనా ఇంబాలెన్స్ ఉంటే పోతుంది కదా! అని చెప్పేసి. అంటే మనకి ఈ మెడిసిన్స్ కంప్లీట్‌లీ సేఫ్ టు యూజ్ అండి. దీనిలోని హార్ష్ కాంపోనెంట్స్, పెద్ద పెద్ద కెమికల్స్ ఉండవు. చాలా సటిల్ మెడిసిన్. ఈవెన్ 3 మంత్, 6 మంత్స్ బేబీస్‌కి కూడా ఇస్తుంటాం. దీస్ ఆర్ సేఫ్ టు యూజ్. ఎవరైనా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు అది పని చేయకపోయినా నష్టమైతే ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు. ఉండవు. ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే కొన్ని మనకి ప్రాణంలోని ఇండికేటివ్ డిసార్డర్స్‌ని బేస్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తాం. పంచకోశాలుంటాయి బాడీ చుట్టూతా. హ్మ్. అన్నమయ కోసం మన స్థూల శరీరం దీని ఎఫెక్ట్. దానిపైన మనోమయ కోసం ఉంటది. మన మైండ్ కూడా మన ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేస్తది. హ్మ్. దానిపైన ప్రాణమయ కోశం ఉంటది. అదేంటి జనరల్ మెటబాలిజం అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా అన్నమయ కోశం మీద రిఫ్లెక్ట్ అవుతదనమాట. సో, మేము పనిచేసేది ఆ ప్రాణమయ కోశంలోని, విజ్ఞానమయ కోశంలోని పనిచేస్తాయి మెడిసిన్స్. సో, సటిల్ చేంజ్ ఉంటది. సో, ఈ ప్రాణం ఫ్లోలో ఏ అంటే ఏ ప్రాబ్లమ్ వస్తుంది? ఎక్కడ ఇంబాలెన్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్ వస్తుందో ఐడెంటిఫై చేసుకొని, దాన్ని బట్టి మేము వీటిని మెడిసిన్స్ కింద ఇస్తాం. బట్ జనరల్‌గా కూడా అంటే మీకు తెలుసనుకోండి మీ నేచర్. కొంతమందికి కఫ్ తత్వం ఉంటది. కొంతమందికి పైత్యతత్వం ఉంటది. అలాంటి వాళ్ళందరూ మన గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన మణిపుర చక్రానికి సంబంధించిన మెడిసిన్ వాడుకోవచ్చు. అది వాళ్ళకి ఫ్యూచర్‌లో వేరే ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేస్తది. అలాగే ఎవరికో కొంచెం బ్రీతింగ్ వీక్‌గా ఉంది. లేకపోతే హార్ట్ వీక్‌గా ఉంది. సర్క్యులేషన్ సరిపోవట్లేదు. వేరికోజ్ వెయిన్స్ వస్తున్నాయనుకోండి. అలాంటప్పుడు అనాహత చక్రానికి సంబంధించిన మెడిసిన్ ఏసుకోవచ్చు. అంటే ప్రివెంటివ్‌గా కూడా వాడుకోవచ్చు. ఎవరికైనా పోనీ క్యాన్సర్స్ వస్తున్నాయి ఇలాంటివి ఉన్నాయనుకోండి. అలాగే మూలాధార చక్రానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఏసుకోవచ్చు. దీంతోనేమి నష్టం అయితే ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకి మన గురించి కరెక్ట్‌గా ఐడియా ఉందనుకోండి. మెడిసినే అవసరం లేదు. జనరల్‌గానే రెక్టిఫై చేసుకోవచ్చు. అంతే. అంటే మన డైట్‌లో ఏది ఎక్కువవుతుంది, ఏది తక్కువవుతుంది, ఏం తీసుకుంటున్నా అనే అవేర్‌నెస్ మన మీద మనకుంటే ఖచ్చితంగా మీరన్నట్టు ఏం తీసుకోక్కర్లేదు. అదే డైట్ అని ఒకటే కాదు. మన ఆలోచన ఆలోచన ఎలాగుంది? విధానం. దేని గురించి బాధపడుతున్నాం? దేని గురించి సంతోషిస్తున్నాం? ఆనందంగా ఉన్నామా లేదా ఫస్టు? తర్వాత మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉందా? ఎక్సర్‌సైజ్ ఉందా లేదా? ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. డైట్ ఈజ్ హ్మ్. ఆఫ్‌కోర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేది కూడా డైట్‌తోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హ్మ్. సెకండ్ ఏంటంటే స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. సిటీ లైఫ్‌లో పరుగులు, మన యాస్పిరేషన్స్, గోల్స్ కరెక్ట్‌గా లేవు. దేని గురించి ఆరాటపడుతున్నాం, దేని గురించి బాధపడుతున్నాం అది కరెక్ట్‌గా లేదు. సో, బాధ, దుఃఖాలు ఎక్కువైపోయినాయి జనాల్లో. దాంతోటి కూడా ఫిజికల్ ఎఫెక్ట్ చిన్న ఉంటుంది. చిన్న వాటికి కూడా ఎంతో ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టయితే మనకిప్పుడు మీరు చెప్పారు మణిపూరక చక్రాన్ని యాక్టివ్ చేయొచ్చు అనని. హ్మ్. కానీ మనకి స్పిరిచ్యువల్ వేలోకొచ్చేసరికి కొన్నుంటాయి. అంటే హ్మ్. ఈ గుణాలు ఈ చక్రంలో ఉంటాయి. ఈ హ్మ్. చక్రం యాక్టివేట్ అయితే ఈ గుణాలుంటాయి. లేదా ఈ గుణాలు లేని వాళ్ళకి ఈ హ్మ్. చక్రం యాక్టివేషన్‌లో ఉండదని చెప్పుంటాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఇది ఇటు మెడికల్‌గా అలాగే స్పిరిచ్యువల్‌గా 2 విధాలుగా పనిచేస్తుందంటారా? అంటే స్పిరిచ్యువాలిటీని బాగా మిస్‌రిప్రజెంట్ చేశారండి. ఇప్పుడు నిజంగా మీకు అంత ధ్యానంలోకెళ్ళి, అంత ఫోకస్ పెట్టి, మీ చక్రాన్ని మీరు మోటివేట్ చేయగలిగితే దట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఎవరు పడితే ఆళ్ళు హ్మ్. చేయలేరు. జనరల్‌గా మనకుండేవేంటి, మనకుండే గుణాలు, తత్వాలు బట్టి మన చక్రాలు కొన్ని ఫంక్షన్స్ చేస్తాయి. మేము వర్క్ చేస్తుంది దాని మీదే కదా! ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లోని బుద్ధి కరెక్ట్‌గా ఉండదు. అంటే ఆర్టిజం లైక్. ఆటిజం కన్నా వాళ్ళకి పాపం స్కూల్లో అంటే డల్ స్టూడెంట్స్ అంటాం ఓకే. కదా!
వీడు డల్ చదవలేడు. ఆటిజం కొంచెం ఇంకొక IQ డిఫరెంట్ తక్కువ ఉన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే అది మన సహస్రార నుంచి వచ్చే సిగ్నలే కరెక్ట్గా రాదు, అక్కడ ఉంటుంది. బట్ ఇప్పుడు పిల్లలు కొంతమంది షార్ప్గా ఉన్నారు, అరే వీడు షార్ప్గా షార్ప్నెస్ కూడా ఫైరే, అగ్ని. సో మీ అగ్ని కరెక్ట్గా ఉందనుకోండి, మీకు ఏదన్నా కానీ అర్థం అవుతుంది, రెస్పాన్స్ స్పీడ్ పెరుగుతుంది. ఇలాంటి వాటికి కూడా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. సో దానికి ఇప్పుడు మన మణిపూరక చక్రకు సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఏంటి, షార్ప్గా ఉండడం, హెల్దీగా ఉండడం, స్ట్రెంగ్త్. ఇప్పుడు అలాగే కొంతమంది ఫుడ్ తిన్నా కూడా బాడీకి పట్టదు, అది కూడా ఇదే ఇస్తుంది, మన మణిపూర చక్రమే. అలాగే మన బ్రీతింగ్ని బర్న్ చేయడం కూడా అగ్నే కదా. కొన్నిసార్లు బ్రీత్ అందనప్పుడు కూడా, కరెక్ట్గా బ్రీత్ చేయలేనప్పుడు కూడా అగ్నిమాంద్యం వల్ల అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ వచ్చి ఆ ఫుడ్ని ఫైర్ తోటి బ్రేక్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఫైర్ ఏదైనా ఆపాలనుకోండి, ఏదో ఆక్సిజన్ కట్ డౌన్ చేస్తారు, లేదా ఫ్యూయల్ తీసేస్తారు, లేదా అక్కడ ఫైర్ తీసేస్తారు. ఈ మూడు ఉంటాయి. ఈ మూడు కరెక్ట్గా పనిచేసినప్పుడే బాడీ అంత ఫంక్షనాలిటీ ఉంటుంది. సో మీరు ఆక్సిజన్ తీసుకున్నా కానీ ఎనర్జీ రావట్లేదంటే అక్కడ ఫైర్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అయితే ఈ మెడిసిన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది సార్? పిల్స్లా ఉంటాయా, లేకపోతే లిక్విడ్స్లా ఉంటాయా, లేదు అంటే ఇంజెక్షన్స్ అలా ఏమన్నా ఉంటుందా? లేదండి, ఇది లిక్విడ్ ఫామ్లోనే ఇస్తాము. అంటే ఈజీ టు యూజ్ లాగా. ఇదేంటంటే బ్యాలెన్సింగ్ మెడిసిన్స్ కాబట్టి ఒక రెగ్యులర్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఇంబ్యాలెన్స్లో ఉన్న తత్వాన్ని. సో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అదేంటంటే ఒక హాఫ్ కప్ వాటర్లో ఒక 3 చుక్కలు వేసుకొని మెల్లిగా స్లోగా తాగాలి. అలాగే రోజు 3 సార్లు తాగుతూ ఉండాలి. దీంతో ఏంటంటే అది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిందని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది, మళ్ళీ మెల్లిగా మన తత్వం వల్ల అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే రెగ్యులర్గా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు అది సెట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ మెడిసిన్ ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అది వాడినంతసేపే ఆ చక్రం యాక్టివేషన్లో ఉంటుందా, లేకపోతే కొంతకాలం వాడిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అది యాక్టివేషన్లో ఉంటుందంటారు? అంటే ఈ మెడిసిన్ ఎంతవరకు వాడాలంటారు, ఎన్ని రోజుల వరకు? ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకపోతే ఒక్కసారి వాడి అది సెటరేట్ అయిందంటే ఇంకా మరి లైఫ్లో మనం ఆ మెడిసిన్ యూజ్ చేయక్కర్లేదు, ఇంకా అది పర్ఫెక్ట్ ఉంటుంది, ఇంకా వర్క్ చేస్తుంది లైఫ్ టైం అని ఏమన్నా ఉంటుందా? ఎవరు గ్యారంటీ ఇవ్వలేరండి, దేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే మనం రేపు ఏం చేస్తామో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ఒక ఇంబ్యాలెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఏదో బాడీ బిల్డింగ్ చేసి బాగా ఒక 6 నెలలు కష్టపడి గట్టిగా బాడీ సంపాదించుకున్నానండి, అది ఉండిపోతుందా జీవితాంతం? అది ఉండదు. మెయింటైన్ చేయాలి, మెయింటైన్ అది చేయాలి. మెయింటైన్ చేస్తే ఉంటుంది. సో ఆరోగ్యం అనేది ఎప్పుడైనా కానీ మెయింటైన్ చేస్తేనే ఉంటుంది. తర్వాత రాదా అంటే అది ఎవరు చెప్పలేరు, ఏమన్నా జరగచ్చు. కానీ అది రాకుండా మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఏ తప్పులు చేస్తే ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇదేంటంటే మా మెడిసిన్ యూజువల్గా ఒక 3 మంత్స్కి వాడతాం. ఏంటంటే మన 2 మండలాలు, 3 పౌర్ణములు అమావాస్యలు ఇలా పెట్టుకుంటే మన శరీర తత్వం ఒక సీజన్ పోని, ఆ సీజన్ మొత్తంలో కూడా మనం అది బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేసుకున్నప్పుడు బాడీకి ఆ బ్యాలెన్స్ అలవాటు అవుతుంది. సో ఇంబ్యాలెన్స్ తొలగిపోయి ఫంక్షనింగ్ మళ్ళీ ప్రాపర్ అవుతుంది అనమాట. బట్ ఒకసారి ప్రాపర్ అయిన తర్వాత అమ్మ పర్లేదని చెప్పి ఉండడానికి లేదు. ఇప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, నేనే పేషెంట్ని, అసిడిటీ, ఓవర్ అసిడిటీ ఉండేది. వాడాను ఒక 3 మంత్స్ 4 మంత్స్ సెట్ అవుట్ అయ్యింది. బట్ మళ్ళీ బయట ఎక్కువ జర్నీలు అయ్యి బయట ఎక్కువ తినాల్సి వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఒక 4-5 రోజులు వేసుకొని మళ్ళీ అది సెట్ రైట్ చేసుకొని, సో ఇనీషియల్గా ప్రాబ్లం తగ్గింది. మళ్ళీ రాకుండా ఉంటుందా అంటే వస్తుంది, అంటే మనం చేసే అంటే మనం తప్పుల్ని చేసే బట్టి. దాన్ని బట్టి అది ఉంటుంది. బట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ అది సెట్ రైట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ మీరు అడుగుతారా సార్? అంటే ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లక్షణాలు బట్టి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారని మనకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుందా, లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అడిగి ఓకే ఇప్పుడు మీరు అన్నారు గ్యాస్ట్రిక్ అంటే బయట ఫుడ్స్ తినడం ద్వారా అవును. వస్తుంది, ఇలా అలా ఏమన్నా చెప్తారా వాళ్ళకి తెలుసు? డెఫినెట్గా, అంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని వాళ్ళ తత్వం బట్టి తెలుస్తుంది. కొన్ని ఏంటంటే మేము ఒక డైట్ లిస్ట్ ఇస్తాం యూజువల్గా, ఏం పాటించాలి జనరల్గానే. అది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అని కాదు, జనరలీ గుడ్ ఈటింగ్ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి. అంటే ఎవరన్నా చేయొచ్చు, అందరూ చెయ్యాల్సింది, ఏ కంప్లైంట్ లేకపోయినా చెయ్యాలి. చెయ్యాలి.
బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం అంతా హిస్టరీ తీసుకోవాలి. వాళ్ళు ఏంటి ప్రాబ్లము, నాడి చూస్తాం, ఏ ప్రాబ్లం నుంచి వచ్చారు, వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలాగుంది, అంటే ఏమైనా డిప్రెషనా, లేకపోతే ఏమన్నా హ్యాబిట్స్ ఏమున్నాయి, ఫుడ్ ఏంటి. ఇప్పుడు ఎవరికో ఆల్కహాలిజం ఉందనుకోండి, రోజు రాత్రి కంపల్సరీ వాళ్ళకి అసిడిటీ కంపల్సరీ వస్తుంది. దాన్ని నలిఫై చేయడానికి వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకోవాలి, కొంత చేంజెస్ చేసుకోవాలి. మిగిలినవన్నీ పాటించి అదొక్కటే ఇగ్నోర్ చేశారనుకోండి, అది అక్కడ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా. అలాగే కొంతమందికి పచ్చిమిరపకాయ బాగా ఇష్టం ఉంటుంది, తినే అలవాటు ఉంటుంది. మిగిలిందంతా నేను అంత బాగానే మెయింటైన్ చేస్తున్నానంటే అక్కడ ఏదో పైల్స్ రావడం, లేకపోతే అల్సర్స్ రావడం, ఇలాంటివి ఏవో జరుగుతాయి, ఇంబ్యాలెన్సెస్. సో అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. మనం తినే ఆహారం కరెక్ట్గా మితంగా ఉన్నప్పుడు అదే ఔషధం, అది గతి తప్పినప్పుడు అదే విషం. ఎంతలో తింటే అంతలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది అమృతం. లేదు దాన్ని దాటిందంటే అది ఖచ్చితంగా విషమే అవుతుందంట. ఆ చరకుడు స్టోరీలో చెప్తారు, అంటే అతను వాళ్ళ శిష్యులను టెస్ట్ చేయడానికి చకోర పక్షిలాగా వెళ్ళి కొరుక్ కొరుక్ అంటారు, అంటే ఏం తినాలి ఏం తినాలి అనేది, ఎలా తినాలి అని. అయితే వాళ్ళ శిష్యుడు గుర్తుపట్టి చెప్తాడు అన్నమాట, వాళ్ళు బ్రైటెస్ట్ హితరుక్, మితరుక్, ఋతురుక్ అని. హితరుక్ అంటే నీకు మంచి చేసేది, హితుడు అంటారు కదా, మంచి చేసేది తిను. మితరుక్ అంటే మితంగా తిను, ఎక్కువ కాకుండా అవసరం ఉన్నంత. ఋతురుక్ అంటే మీ క్లైమేట్ని అనుసరించి తిను. వింటర్లో తినాల్సినవి వింటర్లో తినాలి, సమ్మర్లో తినాల్సినవి సమ్మర్లో సో మనకి ఇవాళ రేపు అది లేదు కదా. అందరూ ఏంటి, ఇదిగో ప్రోటీన్ తక్కువైందని చెప్పి ఎక్కువ చికెన్, ఒక టైంలో అసలు సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్ లో తప్ప వేరే సీజన్ లో కనిపించేది కాదు సార్. అవును. కానీ ఇప్పుడు అలా కాదు, ఏ సీజన్ లోనన్నా మనం ఏ ఫ్రూట్ అన్నా మోస్ట్లీ చూడొచ్చు. మోస్ట్లీ సో ఇవన్నీ చెప్తుంటాం, ఏంటి మన క్లైమేట్లో పండేవి, రైసు, జొన్నలు, ఇవి మనకి మంచిది. గోధుమలు అవి అంటే మంచిది కాదు. ఎస్పెషలీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అసలు గోధుమ తగిలితే మళ్ళీ వస్తుంది మైగ్రేన్. ఓకే. అంటే గోధుమకి అగ్నిని పెంచే తత్వం ఏమైనా ఉందా సార్? అంటే గోధుమ సూర్యుడికి సంబంధించింది, వేడిని పుట్టిస్తుంది, అగ్నిని కాదు. అగ్నిని స్టోర్ చేసి ఉంచి అది స్లో బర్నింగ్, స్లో డైజెస్టింగ్. మీరు చూడండి, ఇప్పుడు గోధుమలు నవిలితే చూయింగం లాగా అలా సాగుతుంది కానీ మింగడు పడదు. అదే అలా బయట పెట్టి గోధుమ పిండి అలాగ ఉంచండి, నీళ్ళు పోయి కానీ ఇలా ముద్ద అవుతుంది, సాగుతుంది. అందులో గ్లూటెన్ ఉంటుంది. ఆ గ్లూటెన్ కూడా మనకి చాలామందికి ఇంటాలరెన్స్ ఉంటుంది అన్నమాట, గ్లూటెన్ పడదు. అట్ ద సేమ్ టైం ఏంటి, అది కదలకుండా ఇంటెస్టైన్లో ఉండడం వల్ల అక్కడ ఉండే ఎనరోబిక్ బ్యాక్టీరియాని ఎంకరేజ్ చేస్తుంది. దీంతో కొంచెం కడుపు పట్టేసినట్టు ఉండడం, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, అండ్ ఆ లివర్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది ఆ గ్లూటెన్ వచ్చి. దాంతో పిత్తరసం వచ్చి తలకి కొడుతూ ఉంటుంది అనమాట మైగ్రేన్. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఆ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అంత మంచిది కాదు, అంటే చీజు, పన్నీరు ఇలాగా కొంచెం గట్టిగా ఉంటాయి కదా. పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి ఎవరైనా కానీ. వీట్ ఒకటి, పన్నీరు, చీజు ఇలాంటి అంటే మన క్లైమేటిక్ సెట్ అవ్వని ఫుడ్. ఈ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి కదా, ఎగ్, చికెన్, ఇవి అవాయిడ్ చేయాలి. అలాగే మన దేశవాళీ తీగ కాసే కాయగూరలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఇది వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అంటే మీరు ఉడకబెట్టారనుకోండి, ఇలాగా నలిపితే చిదురు అవుతుంది. యాక్చువల్లీ కొన్ని కాయగూరలకైతే మనం వాటర్ వేయక్కర్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు బీరకాయకి దాంట్లోనే చాలా వాటర్ వస్తుంది. అవును, అంటే చిదురు అవుతుంది, వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, మన బాడీకి మంచిది, మోషన్కి కూడా. అదే క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ చూడండి, మీరు ఎంత ఉడకబెట్టినా కానీ గట్టిగా అలాగే క్యూబ్గా దాని షేప్, కన్సిస్టెన్సీ పోదు. సో అది వాటర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. అదేంటి, కోల్డ్ క్లైమేట్లో ఎక్కువ మీట్ తీసుకొని పొట్టలో కదలినప్పుడు గట్టిగా పుష్ చేసేది. అంటే మనం దూదితో రాస్తున్నామా లేకపోతే బ్రష్తో రుద్దుతున్నామా. ఇప్పుడు కొంత డస్ట్ ఉందనుకోండి, మెల్లిగా స్మూత్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే గ్లాస్ క్లీన్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు బాగా అక్కడ ఏదో కొంచెం పాత గిన్నెలు ఏవో ఉన్నాయనుకోండి, మెష్తో క్లీన్ చేయాలి. సో అలాంటి డిఫరెన్స్ ఉంటుంది. సో మన క్లైమేట్కి, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్కి మన దేశ వాళ్ళు తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్, రిఫైన్డ్ ఆయిల్ ఒకటి మంచిది కాదు, అది అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సన్ఫ్లవర్ అంటున్నారు కానీ సన్ఫ్లవర్ అని గ్యారంటీ లేదు.
మనకి ప్రొడక్షన్ ఇంపోర్ట్ లేవు కాబట్టి. ఏ సోయా ఆయిల్ ఏదో కలుస్తుంది అనుకోండి, కాటన్ ఆయిల్, అవి మనకి మంచిది కాదు. సో గానుగ నూనె వాడుకోమని చెప్తాము. సో ఇలాగే డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఏం అవసరం లేదని చెప్పేసి మనం చూస్తుంటాం. సార్ అయితే ఫైనల్గా ఒక మైగ్రేన్ హెడేక్ ఉన్న వ్యక్తి ఉమ్. ఎటువంటి ఆహారపు అలవాటుని అలవాటు చేసుకోవాలంటారు? అంటే మెడిసిన్‌తో పాటు ఇప్పుడు ఒకవేళ మీరు ఇచ్చిన మెడిసిన్ వాళ్ళు యూజ్ చేస్తే, ఒక మైగ్రేన్ ఉన్న వ్యక్తి ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటే వాళ్ళకది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది? మెయిన్గా మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఎక్కువ పెరుగు మజ్జిగ తీసుకోవాలండి. అది కూల్ చేయాలి తీక్ష అగ్నిని. సో ఎక్కువ ఫైర్ వస్తుంది, దాన్ని కొంచెం వాటర్తోని కూల్ చేయడమో లేకపోతే బార్లీ వాటర్ తీసుకోవడం. రెండోది ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లెగవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన పీనల్ గ్లాండ్ డే నైట్ సైకిల్కి అలవాటు అయ్యి ఉంటుంది, లింక్ అయ్యి ఉంటుంది మన బాడీ మెటబాలిజం అంతా. సో మనకి పొద్దున్నే 4:30-5కి మెలకు వచ్చి అప్పుడు మోషన్ వెళ్ళే టైం అది. సో వీళ్ళకి లివర్ దగ్గర స్టమక్ దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ని క్లియర్గా ఉంచుకోవాలి. సో వాళ్ళకి 4:35 కల్లా మోషన్ వెళ్ళలేదనుకోండి, ఏ 7కో 8కో లేకపోతే ఈవెన్ 9కి, మైగ్రేన్ ఉన్న వాళ్ళు చాలామందిని నేను నోటీస్ చేశాను, కరెక్ట్గా లెగవరు, లేట్గానే లెగుస్తారు. ఏమన్నా ఉందని నాకు మైగ్రేన్ ఉందని కూడా వంక చెప్తుంటారు. లేచి అంటే మన బాడీని క్లీన్ చేసుకొని సిస్టమ్కి తగినట్టు ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. 6:30-7 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే కొంచెం. అండ్ వీళ్ళకి ఏంటంటే ఈ అబ్డామినల్ ఎక్సర్సైజెస్, బర్పీస్ అంటాం కదా మామూలుగా, ఇట్లా ఎక్కువ డైజెస్టివ్ ట్రాక్ని స్టమక్ని స్టిమ్యులేట్ చేసే ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది. దీంతో ఏంటంటే ఇక్కడ స్ట్రెంగ్తన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీళ్ళు తినకూడని ఆహారాలు మెయిన్గా ఏంటంటే గోధుమ ఒకటి అసలు టచ్ చేయొద్దు, పాలు కూడా మంచిది కాదు, టీలు కాఫీలు ఏవో ఇంకా రోజు ఒకసారి అంటే పర్వాలేదు కానీ ఎక్కువ టీ కాఫీ తాగడం మంచిది కాదు. పన్నీరు, చీజు అవి వీళ్ళకి పడవు. అలాగే ఓట్స్, రేపు మిక్స్డ్ గ్రెయిన్ మిల్లెట్స్ అంటున్నారు, అది కూడా మంచిది కాదు. మిక్స్డ్ గ్రెయిన్ ఎందుకంటే ఒక్కొక్క దాని బాయిలింగ్ పాయింట్, ఒక్కొక్క దాని హీటింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అది వండినప్పుడు అది కరెక్ట్గా యూనిఫామ్గా కుక్ అవ్వదు. సో కొంత ఓవర్ కుక్డ్, కొంత అండర్ కుక్డ్ ఫుడ్ ఉంటుంది. అది తీసుకున్నప్పుడు కూడా లివర్ని అది డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఈ మల్టీగ్రెయిన్స్ మనం యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. డెఫినెట్గా వస్తాయి. అంటే థైరాయిడ్ దేనికది మనం సెపరేట్‌గా యూజ్ చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు కొర్రలు వండాలంటే చాలా టైం పడుతుంది ముందు రోజు. ముందు రోజు నానబెట్టి చాలా ఇప్పుడు ప్రాసెస్ బియ్యం ఉంటుంది. ఎంతసేపు ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది ఒక్కొక్కసారి యాక్చువల్గా. నానబెట్టకపోయినా అయిపోతాయి బియ్యం. సో ఈ రెండు కలిపి వండితే ఏమవుతుంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకటి ఫాస్ట్‌గా కుక్ అయిపోయి మెత్తగా అయిపోవచ్చు. ఇంకొకటి అసలు ఉడకనే ఉడకదు. అలాగే వీళ్ళు ఆ పప్పుల్లో కూడా ఏది కలగలిపి పప్పులు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఏదైనా కలిపి వండినప్పుడు పప్పు కూడా ఉడకదు. ఆకుకూర పప్పు, టమాటా పప్పు ఇలాగ వేస్తుంటారు కదా, కలిపి వండకూడదు ఎప్పుడు. ఎక్కువగా మెయిన్గా ఈ తీగ కాసే కాయగూరలు, పెరుగు, మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. బార్లీ వాటర్ కూడా మంచిదే వీళ్ళకి. కూల్ చేసే అంటే అగ్నిని కొంచెం తగ్గించే పదార్థాలు తీసుకుంటా ఉంటే వీళ్ళకి సెట్ రైట్ అవుతుందండి. ఇప్పుడు ఆకుకూర పప్పు కలపకూడదు అన్నారు. మన ఉత్తి ఆకుకూరలు కొంచెం తినడానికి కష్టంగా అనిపిస్తాయి. అంటే రుచికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి అది బాగున్నా సరే ఇప్పుడున్న రుచులతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక్క ఆకుకూర వండుకొని తినలేము, చాలా కష్టం. అంటే అలాంటి టైంలో మనం ఆకుకూర వేరేగా వేయించి పప్పులో కలుపుకోవచ్చు అంటారా? పర్వాలేదు కానీ బట్ అంటే ఆకుకూరలు తినాలని అసలు ఎందుకు తినాలి? అంటే హెల్త్‌కి మంచిది అంటారు. అంటారు, ఎవరు అంటారు? జనరల్‌గా అందరూ చెప్తూ ఇప్పుడు ఉంటారు. మన పూర్వకాలంలో అమ్మమ్మ, నాన్నమ్మ అంటే నేను పల్లెటూరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఏంటి ఎప్పుడు రోజు పప్పే ఉండేది, ముద్దపప్పే. ఏదో ఎప్పుడన్నా కొంచెం స్పెషల్గా పప్పుచారు చేయడము, అంతేగాని కాయగూరలు ఇన్ని ఉండేవి కాదు. ఇప్పుడు ఏదో దోసకాయలు మన ఇంటి దగ్గర పండేవే, ఈ బీరకాయలు అలా మన ఇంటి పెరట్లో ఏమైనా ఉంటే టకటకా తీసి వండేసుకునేవాళ్ళు. గోంగూర అది ఏమన్నా ఉంటే అది పచ్చడి చేసుకొని పెట్టుకునేవాళ్ళు నిల్వ. అలాగే అంతేగాని రోజు ఆకుకూరలు తినేసి, కాయగూరలు అన్నీ తినేసి రోజు ఎంత ప్రోటీన్ తీసుకొని ఎవరు ఆరోగ్యంగా లేరు. ఇదంతా లేకుండానే ఉన్నారు. అసలు అప్పుడే ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే ఒక మిత్. ఆకుకూరలు కూడా మన క్యాబేజీ, కాలీఫ్లవర్ లాగా, అంటే సారీ బీట్రూట్, క్యారెట్ లాగా డైరెక్ట్ మినరల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మన కాయగూరలు అంటాం, కాయ, సో ఇట్ షుడ్ బి ఎదర్ ఫ్రూట్ ఇలాగా.
వెజిటబుల్. అదేంటి ప్రాసెస్డ్ ఫుడ్ మనం తీసుకోగలం. ఇదేంటి డైరెక్ట్‌గా రూట్స్, ఆకుకూరలు అంటే డైరెక్ట్‌గా లీవ్స్. లీఫ్. మనం క్లోరోఫిల్‌ని వాటిని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ పోయింది మనకి. సో అది బాగా ఉడకబెట్టి మినరల్ కంటెంట్ అంతా నీటిలోకి వచ్చిన తర్వాత నీటిని వంపేసి అప్పుడే వండుకోవాలి. అలా వారానికి ఒకసారో, నెలకు ఒకసారి తిన్నా సరిపోతుంది. ఆకుకూరలు రోజు తినాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫైబర్ కొంత మంచిది, కొన్ని మినరల్స్ అవి వస్తాయి కాబట్టి ఆకుకూరలు మంచివే. కానీ రోజు తింటే కూడా మంచిది కాదు. కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్, ఎందుకంటే మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయి, అన్‌ప్రాసెస్డ్ కాల్షియం కానీ ఇవన్నీ. సో వారానికి ఒక్కసారి సరిపోతుందంట. లేదా సరిపోతుంది. నెలకొక 2 సార్లు. సరిపోతుంది. మెయిన్‌గా మనకు రోజు కావాల్సిందేంటి, కొంత ప్రోటీన్, కొంత ప్రోటీన్స్. పప్పు, ఒక 10%, ఒక ఫైబర్ 40, కంటెంట్ ఫుడ్. 40-50% ఒక కార్బోహైడ్రేట్, అప్ టు 60% కూడా కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు. మెయిన్ అది. ఎందుకంటే డే టు డే బర్న్ చేసుకోవాలి మనం. తర్వాత కొంత ఇది ఫైబరు, కొంత విటమిన్స్, మినరల్స్ ఒక 1% ఏమో. అది సరిపోతుంది. బట్ ఇంతకు ముందు కన్నా మనం చాలా వెరైటీ డైవర్స్ ఫుడ్ తీసుకుంటున్నాం. మనం వర్కింగ్ అంటే మన అగ్నిని పెంచుకోవాలంటే మనం కరెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేసి దానికి తగినంత పని చేసినప్పుడే అది వంట పడుతుంది. లేదు అన్నప్పుడు అది మళ్ళీ ఏదో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి బాడీలో మళ్ళీ ఇంకొక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎక్కువ ఆకుకూరలు, క్యాబేజ్, కాలీఫ్లవర్ తినే వాళ్ళందరికీ కంపల్సరీ కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఎందుకంటే ఆ మినరల్ కంటెంట్ ప్రాసెస్ చేయలేదు కాబట్టి బాడీ. అలాగే గాల్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మంచిది కదా అని చెప్పి ఏది కూడా ఎక్కువగా తినకూడదు. తినకూడదు. దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అవునండి. ఓకే సార్. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. అంటే అసలు మైగ్రేన్ హెడేక్ ఎందుకొస్తుంది? అసలు రూట్ కాజ్ ఏంటి? అంటే మూలాధార చక్రంలో డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇదనేది వస్తుంది. సో, ఆ డిస్టర్బెన్స్ ఏంటి? దాన్ని మనం ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు? ఇలాంటివన్నీ చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.